నజరీస్ రియల్ అంటే అసలు నమ్మేదాన్ని కాదండి. బట్ మా ప్రోడక్ట్ ఇంత వరస్ట్‌గా డ్యామేజ్ అయ్యాక నమ్మక తప్పట్లేదు. ఇలా ఎందుకంటున్నానంటే ఇది ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ ఆర్డర్ అండి. వాళ్ళ మ్యారేజ్ జర్నీకి స్టార్టింగ్‌కి గుర్తుగా ఆ అబ్బాయి తన ఫియాన్సీకి ఇది ప్రెజెంట్ చేయాలనుకున్నాడు. అండ్ ఏవైతే తను రిక్వైర్మెంట్స్ చెప్పాడో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రతి డీటెయిలింగ్, ప్రతి ఫినిషింగ్ ఎంతో కన్సర్న్‌తో కంప్లీట్ చేశాము. కంప్లీట్ చేసిన వెంటనే ప్రోడక్ట్ అవుట్‌పుట్స్ అండ్ వీడియోస్, ఫోటోస్ అన్నీ కస్టమర్‌కి షేర్ చేసినప్పుడు అతను రియాక్ట్ అయిన వే అయితే ఈస్ నెక్స్ట్ లెవెల్. మా హార్డ్ వర్క్ అంతా ఒక కంప్లీట్ మీనింగ్ వచ్చిందనిపించింది. దెన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మేము ఓకే తీసుకున్న తరువాతే ప్యాకేజింగ్‌కి ప్రొసీడ్ అయ్యాము. ప్యాకేజింగ్ గూడా మీరు చూడొచ్చు 2 లేయర్స్ ఆఫ్ ప్యాకేజింగ్ వేసామండి. మొత్తం గ్లాస్ ప్రొడక్ట్ కాబట్టి కొంచెం గ్లాస్ విజిబిలిటీ ఉన్నా మొత్తం బ్రేక్ అవుతదని చెప్పేసి కంప్లీట్ సీల్ చేసాము. కంప్లీట్ సీల్ చేసిన తర్వాత దెన్ వి ప్రొసీడెడ్ టు ఫస్ట్ పోస్టల్‌కి రీచ్ అయ్యాము. పోస్టల్‌కి రీచ్ అయితే వాళ్ళు చెప్పారు గ్లాస్ అనేది మా దగ్గర సెక్యూరిటీ లేదు. ఇట్స్ అప్ టు యువర్ ఓన్ రిస్క్ అంటే మేము రిస్క్ తీసుకోవాలనుకోలేదు. నిజంగా చాలా మంచి ప్రొడక్ట్ ఇది. దీని మీద మేము రిస్క్ తీసుకోవాలనుకోలేదు. దెన్ మేము డీటీడీసీకెళ్ళాము. డీటీడీసీకెళ్తే వాళ్ళు చేస్తామన్నారు. అయినప్పటికీ నేను ప్రోడక్ట్ ఫోటోస్ అండ్ వీడియోస్ కంప్లీట్‌గా చూపిచ్చి, ఇది మొత్తం గ్లాస్ అండి అని చెప్పాను. అండ్ అప్పటికి రీప్యాకేజింగ్ ఏమైనా కావాలా అని అడిగితే వాళ్ళు ప్యాకేజింగ్ అంతా చూసి, లేదు ప్యాకేజింగ్ బానే ఉంది అని చెప్పి దెన్ మొత్తం వాళ్ళు ఓకే అన్న తర్వాతే నేను డెలివరీకి ఒప్పుకున్నాను. అక్కడికి హ్యాండిల్ విత్ కేర్ ఆ స్టిక్కర్స్ ఉంటాయి గదా! అవి గూడా అడిగితే లేవంటే అక్కడున్న మార్కర్ తీసుకొని ఇది గ్లాస్ ప్రొడక్ట్ హ్యాండిల్ విత్ కేర్ అని నోట్ గూడా రాసాను. వాళ్ళు కనీసం దాన్ని గూడా కన్సర్న్ చేయలేదండి. ఎంత వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటే మాకు డీటీడీసీని ఇంకొకసారి అసలు ఏవి డెలివర్ చేయగూడదు అన్నంత కోపమొస్తుంది. ఏంటండి ఇది? కస్టమర్ అంత అమౌంట్ పే చేసిన కస్టమర్ సాటిస్ఫై లేడు. అంత హార్డ్ వర్క్ జేసి మా హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోయింది. మీరు జస్ట్ కొంచెం కన్సర్న్‌తో కొంచెం జాగ్రత్తగా దాన్ని డెలివర్ చేసుండింటే ఎంత మంచిగుండేదండి. ఇంత మంచి ప్రొడక్ట్ ఇంత వరస్ట్ స్టేజ్‌కొచ్చేది కాదు గదా! పైగా కస్టమర్‌కి కూడా మేమే కాంపెన్సేట్ చేసుకున్నాం. అండ్ ఆల్సో డెలివరీ చార్జెస్ గూడా తీసుకోలేదండి. సో, ప్లీజ్ డీటీడీసీ వాళ్ళు ఇది కాస్త మీరు కరెక్ట్ చేసుకోండి.